హలో ఆల్. నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సెప్టెంబర్ 17ని ఆగస్టు 15 భారతదేశానికి ఎంత గొప్ప దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం. సెప్టెంబర్ 17ని కూడా అంతే ఎమోషనల్ ల్యాండ్‌మార్క్‌గా తెలంగాణకి చేయడానికి బీజేపీ ఎప్పటినుంచో ట్రై చేస్తూ ఉంది. ఎన్నో ఎఫర్ట్స్ పెడుతూ ఉంది. ఈ ఇయర్ కూడా రాజ్‌నాథ్ సింగ్ చీఫ్ గెస్ట్‌గా వస్తారని అనౌన్స్‌మెంట్ చేయడము. కాకపోతే కాంగ్రెస్ అధికారంలో ఉన్న, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న ఈ సెంటిమెంట్ అన్నది అంత మొబిలైజ్ అవ్వలేదు. ఆగస్టు 15కి ఇండియన్స్‌లో ఉండేటువంటి ఎమోషనల్ ఫీలింగ్ అన్నది మొబిలైజ్ అవ్వడం అన్నది మనకి సెప్టెంబర్ 17థ్ విషయంలో తెలంగాణ ప్రజల్లో మాత్రం కనిపించట్లేదు. ఇప్పుడు బీజేపీ ఇది ఇప్పుడనే కాదు, గత 10 ఏళ్లుగా ఇది తీసుకోవడాన్ని మనం కేవలం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసేటువంటి ఒక వేడుకగా గుర్తు చేయడానికి అనుకోవచ్చా? లేకపోతే ఇదొక పొలిటికల్ మోటివా? ఓవరాల్‌గా ఇదెందుకు తెలంగాణ ప్రజల్లో అటువంటి ఎమోషన్ ఇప్పటికి రగిలించలేకపోతుంది? దీని పరిణామాలేంటి? ఈ విషయం గురించి మనతో చర్చించడానికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్, అలాగే వివిధ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌తో అసోసియేట్ అయినటువంటి మోహన్ రావు గారున్నారు. కూరపాటి వెంకటనారాయణ గారు పొలిటికల్ అనలిస్ట్. అలాగే కల్లేపల్లి సుందరయ్య గారు బీజేపీ మెడికల్ సెల్ కన్వీనర్. సో, ముందు మోహన్ రావు గారితో మాట్లాడదాం. మోహన్ రావు గారు, మీరు చెప్పండి. ఎందుకు సెప్టెంబర్ 17థ్ అన్నది తెలంగాణ ప్రజల్లో అంత ఎమోషనల్‌గా నాటుకోలేదు? అంత స్ట్రాంగ్ పాట్రియాటిక్ ఫీలింగ్ ఎందుకు తీసుకురాలేదు ఇప్పటి వరకు కూడా? ఐ టోటలీ డిసగ్రీ విత్ యూ మేడం. ఏమనుకోవద్దు. ఎందుకంటే మీరు ఎమోషనల్ ఫీలింగ్ తీసుకురాలేదు అని అనుకుంటున్నారు. నిజానికి ఇందాక మీరు ఏమన్నారంటే స్టేట్మెంట్‌లో బీజేపీ వాళ్ళు 10 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారన్నారు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటది. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు కూడా దీని గురించి విపరీతంగా మాట్లాడారు. దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే కేసీఆర్ గారు పవర్‌లోకి వచ్చిన తర్వాత దీని గురించి మర్చిపోవడం అనేది జరిగింది. తెలంగాణ పోరాటం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక పోరాటం. మనం ఈ 2 జూన్‌ను ఏ రకంగా అయితే జరుపుకుంటున్నామో తెలంగాణ వచ్చిందని, అదే రకంగా ఆహ్, ఈ ఆంధ్రప్రదేశ్ అవతరణ 1 నవంబర్ ఏ రకంగా అయితే జరుపుకున్నామో గతంలో, అదే రకంగా తెలంగాణ విమోచన దినాన్ని 17 నాడు జరుపుకోవడంలో సెప్టెంబర్ నాడు జరుపుకోవడంలో తప్పుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక్కసారి గతంలోకి వెళ్ళినట్టయితే తెలంగాణ ప్రజలు నిజాం సర్కారు పాలనలో ఏ రకమైనటువంటి యొక్క కష్టాలను అనుభవించారు అనేది మనకి చరిత్ర చెప్తుంది. కాబట్టి దాన్ని జరుపుకోవడం సబబని నేను అనుకుంటున్నాను. కేవలం ఇది అయితే ఒకటేంటంటే ఇక్కడ పొలిటికల్ రీజన్స్ వల్ల కాంగ్రెస్ వాళ్ళు గాని, గతంలో బీఆర్ఎస్ వాళ్ళు గాని దీన్ని జరుపుకోలేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ ఎంఐఎం వాళ్ళకి వీళ్ళు కొంచెం భయపడతారు. ఇందులో ఏ రకమైనటువంటి యొక్క సందేహం కూడా లేదు. ఎందుకంటే ఎంఐఎం మనందరికీ తెలుసు. ఈ పొలిటికల్ పార్టీస్ కన్నిటికి కూడా మిగతా వాళ్ళతో ముఖ్యంగా ఎంఐఎం అంటే కొంచెం భయం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఎంఐఎం వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీతో సంబంధం పెట్టుకుంటున్నటువంటి విషయం మనకు తెలుసు. గతంలో బీఆర్ఎస్, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళతో మంచి సంబంధాలు ఉండేవి. ఇప్పుడు కాంగ్రెస్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఒకే ఒక్క రీజన్ నాకు అనిపించేది ఏంటంటే ఇది జరిపించకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నా ఉద్దేశంలో ఎంఐఎంతో సత్సంబంధాలు ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో. దీనికి ఇంకొక ప్రధానమైనటువంటి ఒక కారణం నేను అనుకోవడం ఏంటంటే మీకు తెలిసే ఉంటది. ఒక్కసారి గనుక మనం చరిత్రలోకి వెళ్ళినట్టయితే మీరిందాక మీ ఇంట్రొడక్షన్‌లో చెప్పారు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని. కానీ దురదృష్టవశాత్తు 1947లో మనకి 15 నాడు తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం లభించలేదు. దీనికి ప్రధానమైనటువంటి ఒక్కసారి చరిత్రను మనం తెలుసుకుంటే తప్ప ఈ అంశాల గురించి సరైనటువంటి అవగాహన అనేది మనకు రాదు అని నేను అనుకుంటున్నాను మేడం. 1947లో ఏం జరిగిందంటే చివరి భారత బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బ్యాటన్ వీళ్ళు పోతూ ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. అదేంటంటే మనందరికీ కూడా తెలుసు. పాపులర్ గా డివైడ్ అండ్ రూల్, విభజించి పాలించు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి వెళ్ళారు. ఒకటి భారతదేశాన్ని భారత పాకిస్తాన్ లా విడగొట్టడం అయితే, రెండోది ఏంటంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే భారతదేశం స్వతంత్రం పొందే నాటికి అంటే 15th ఆగస్ట్ 1947 నాటికి సుమారు 500 ఈ రాజవంశీకుల కుటుంబాలు దేశంలో ఉన్నాయి మేడం. అందులో నిజాం పాలన ఒకటి. అయితే అప్పుడు ఈ స్వాతంత్రం ఇచ్చే ముందు లార్డ్ మౌంట్ బ్యాటన్ బ్రిటిష్ ప్రభుత్వం పెట్టిన కండిషన్ ఏంటంటే ఈ 500 సంస్థానాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఇండిపెండెంట్ గా ఉండొచ్చు, లేదంటే భారత్ లో కలవచ్చు, లేదంటే పాకిస్తాన్ లో కలవచ్చు అని చెప్పారు. వెరీ ఇంట్రెస్టింగ్ గా ఏంటంటే మన నిజాం ఎవరైతే ఉన్నారో అప్పట్లో నిజాంగా ఉన్నటువంటి వాళ్ళు దీన్ని ఈ ఇండిపెండెంట్ గా ఉండడానికే నిశ్చయించుకోవడం అనేది జరిగింది. తర్వాత వీళ్ళు రజాకారులను
పురికొల్పడం అనేది జరిగింది. రజాకారులకు తుపాకులు ఇవ్వడం అనేది జరిగింది. మీరు గనుక ఒక్కసారి చరిత్రను గనుక చూసినట్టయితే 1947, 1947 మధ్య రజాకారులు సుమారు 250 గ్రామాలను మనకు హిస్టారికల్ గా రికార్డ్ అయినటువంటి రికార్డును గనుక మీరు చూసినట్లయితే 250 గ్రామాలను దోచుకొని సుమారు 5,000 ఇళ్లను తగలబెట్టడం, 500 మందిని అసలు బావడం అనేది జరిగింది. తర్వాత మహిళలను హింసించారు. మరి ఇవన్నీ జరిగినప్పుడు వాటికి విమోచన అనేది లభించింది కాబట్టి ఈ 17 సెప్టెంబర్ జరుపుకోవడంలో తప్పు ఉందని నేనైతే ఏమనుకోవట్లేదు. ఓకే. థాంక్ యూ మోహన్ రావు గారు. మీరు చెప్పారు డిసగ్రీ అవుతాను. అయితే మనకి సెప్టెంబర్ 17థ్ తెలియడం వేరు, ఇన్ఫర్మేషన్ ఉండడం వేరు. ఆగస్టు 15 తెలియడానికి కారణం అప్పటి వాళ్ళు ఇప్పటికి లేకపోయినా ప్రభుత్వం దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి సెలబ్రేట్ చేయడము, ప్రైమ్ మినిస్టర్ అడ్రెస్సింగ్ అని ఇవన్నీ ఉండవు. కానీ తెలంగాణలో అది కనిపించకపోవడం వల్ల అది కనిపించట్లేదు. ఎమోషనల్ ఫీలింగ్ కలగదు ప్రజల్లోకి అని నా అభిప్రాయము. సో, ఇకపోతే ఇది కూరపాటి వెంకటనారాయణ గారు మీరు చెప్పండి ఇది దీని ఏం లేదు గురించి. మేడం. ఇది రాజకీయ కారణాల వల్ల జరగట్లేదు అంతే. అదే రాజకీయ కారణాలైనా సరే ప్రజలు తర్వాత జనరేషన్‌కి అది తెలియకుండా ఫేడ్ ఔట్ అయిపోతూ ఉంటుంది గదా! ఎప్పుడైతే అది పొలిటికల్ రీజన్స్ వల్ల దూరమవుతూ ఉంటుందో, ఆ! తెలియకుండానే ఇలా అది ఆ! ఆ ఆస్పెక్ట్ వస్తూ ఐ అగ్రీ విత్ దట్ ఆస్పెక్ట్. వెంకటనారాయణ గారు ఒక అనలిస్ట్‌గా మీరెలా చూస్తారు? ఇప్పుడు మనకు 3 పార్టీలు ముఖ్యంగా భా భాజపా, కాంగ్రెసు, తర్వాత ఇక్కడ టీఆర్ఎస్, బీఆర్ఎస్ లేదా లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి. మనకు సిపిఐ గాని, సిపిఎం గాని ఇతర పార్టీలు లెఫ్టింగ్ పార్టీలు ఉన్నాయి. అయితే వీళ్ళందరి దృక్పథం వేరువేరుగా ఉంది. ఏది 17వ సెప్టెంబరు 1948 రోజును బీజేపీ పార్టీ ఏమంటుందంటే ఇది విద్రోహము, అది విమోచన అంటున్నారు. విమోచన అంటున్నారు. విమోచన అంటే విమోచన దానికి రిలే ఒక ఏంటి ఒక దే గాట్ ది ఇండిపెండెన్స్, లేకపోతే వాళ్ళ నిరంకుశ పాలన నుంచి వాళ్ళు బయటపడరు అని విమోచన అని దానికి అంటారు. నిరంకుశ పాలన నుంచి. కాబట్టి అది నిజంగానే విమోచనమే. ఆ రోజు జరిగింది విమోచనమే. అట్లనే కానీ కాంగ్రెస్ ఏమంటుందంటే మొదటి నుంచి కూడా ఇదేంటే విలీనము అంటున్నది. అంటే భారతదేశంలో ఇండియన్ యూనియన్ రిపబ్లిక్ లో ఈ తెలంగాణ ఆ రోజు కలిసింది అని వీళ్ళు వక్ర భాష్యం చెప్తున్నారు. ఒట్టి కలిసిందా, అది ఎవరైనా తీసుకుపోయి కలిపినరా కానీ అది కాంగ్రెస్ స్టైలు వాళ్ళు ఇది ఇలా చెప్తున్నారు. ఇక లెఫ్ట్ పార్టీలు యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు ఆంధ్ర మహాసభలు పెట్టి తర్వాత ప్రజలను చైతన్యం చేసి ముందు చదువుల గురించి చెప్పడం, లేకపోతే హక్కుల గురించి చెప్పడం, ప్రజల యొక్క ఉండే సమస్యలను ఇది పన్నుల సమస్యలు కానీ లేకపోతే డెవలప్మెంట్ స్కూళ్ళు పెట్టాలని ఇట్లా పెట్టిన వాళ్ళంతా తర్వాత ఆంధ్ర మహాసభ అనేది ఒక కమ్యూనిస్ట్ పార్టీగా అవతరించింది. ఆ తర్వాత వాళ్ళు సాయుధ పోరాటాన్ని స్టార్ట్ చేసింది. రావి నారాయణ రెడ్డి, రాజేశ్వరరావు గారు, సుందరయ్య గారు వీళ్ళంతా దానికి సపోర్ట్ ఇచ్చి అనేక మంది, వందల మంది సాయుధ పోరాటం చేసిండ్రు. అనేక మంది చనిపోయారు. మోహన్ రావు గారు చెప్పింది కూడా నిజమే. కాబట్టి ఇది ఒక త్యాగాలతోటి వచ్చినటువంటి తెలంగాణ, ఏది హైదరాబాద్ రాష్ట్రం త్యాగాలతోటే ఆ నిజాం పాలన నుంచి వచ్చింది. వస్తే ఈ కమ్యూనిస్టులు ఏమనుకున్నారంటే వాళ్ళు కూడా మాస్కో తోటి మాట్లాడడం, చర్చలు చేయడం, ఇది కూడా తెలంగాణ ఏదైతే హైదరాబాద్ స్టేట్ను మరో కమ్యూనిస్టు రాజ్యంగా ఏర్పరచుకోవాలని ఒక లక్ష్యం ఉండేవాళ్ళకి. అందుకే రష్యా తోటి మాట్లాడడం, ఇతర కమ్యూనిస్టు క్యూబా తోటి మాట్లాడడం ఇటువంటి జరిగినాయి. కానీ రష్యా ఏమన్నదంటే ఇది మేము పట్టించుకోలేము, మీరు దూరం ఉన్నారు, మీకు మేము సహాయం చేయలేమని చెప్పారు. అట్లనే ఇక దాంతో ఏమైందంటే వీళ్ళు కొంచెం విత్డ్రా అయ్యింది. కొంతమంది విత్డ్రా అయ్యింది, కొంతమంది ఇంకా 1952 వరకు కూడా ఈ సాయుధ పోరాటం నడిపిండ్రు. ఏంటంటే మేము ఎట్లా దీన్ని సపరేట్ కమ్యూనిస్ట్ దేశంగా మార్చుకుంటాం అనేటువంటి ఏదో ఒక డ్రీమ్, ఒక లక్ష్యం పెట్టుకొని వాళ్ళు చేసిండ్రు. అలాంటి దాన్ని నెహ్రూ, సర్దార్ పటేల్ ఇండియన్ యూనియన్ లో కలుసుకున్నారు. ఎందుకంటే దీన్ని ఒక సపరేటు కంట్రీగా, కమ్యూనిస్ట్ కంట్రీగా ఏర్పరచుకోవాలని వాళ్ళ లక్ష్యం. దాన్ని ఏం చేసారు వీళ్ళు, ఆపరేషన్ పోలో అనేటువంటి ఒక కార్యక్రమం తీసుకొని సైన్యాన్ని దించి ఇటు ముస్లింలను, రజాకార్లను, అటు కమ్యూనిస్టులను కూడా అణిచివేయడానికి సీరియస్గా ప్రయత్నం చేశారు. అందులో సర్దార్ పటేల్ చాలా చాకచక్యంగా పనిచేయడం ద్వారా అది జరిగింది కూడా. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే ఇది విద్రోహం, మేము ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాం అనుకున్నాం,
అది కాకుండా మాకు మోసం జరిగింది అనేది విద్రోహం అని వాళ్ళు అంటున్నారు. ఏది ఎట్లయినా కానీ ఇదంతా ఈ రాజకీయం, వాళ్ళు లెఫ్ట్ వాళ్ళు కాబట్టి ఇది విమోచన కాదు అంటే బీజేపీ వాళ్ళు అన్నదాన్ని లెఫ్ట్ వాళ్ళు ఖండించడం, లెఫ్ట్ వాళ్ళు అన్నది బీజేపీ వాళ్ళు ఖండించడం, ఈ రెండింటికి విరుద్ధంగా ఆ కాంగ్రెస్ ఏమంటది విలీనం అయిందండి అంటారు. పొట్టిగా విలీనం కాలే కదా, వేల మంది చనిపోయారు, అట్లనే చాలా నష్టం జరిగింది, అవమానాలు జరిగినాయి, స్త్రీల మీద అత్యాచారాలు చేసిండ్రు, ఇండ్లు కాలబెట్టిండ్రు, ప్రైవేట్ సైన్యం ముస్లిం వాళ్ళు ప్రైవేట్ సైన్యాన్ని నడిపిండ్రు అనే తర్వాత కాసిం రాజుని పెట్టి చాలా తీవ్రమైనటువంటి అణచివేతకు గురి చేసిండ్రు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనిస్తే తప్పకుండా అది ఏదో ఒక సెలబ్రేషన్ జరగాల్సి ఉండే. కానీ ఇక్కడ ఒక కాంటెక్స్ట్ చెప్తా నేను. సర్దార్ పటేల్ కూడా నవాబ్ తోటి ఒక ఒప్పందం చేసుకున్నారు, యాజ్ దిస్ కండిషన్ అని ఒప్పందం చేసుకున్నారు. అంటే మేము చెప్పినట్టు మీరు వినాలంటే ఓకే అన్నాడు. కానీ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మళ్ళీ ఓకే అని చెప్పి చాటు మార్గంగా ఇతర దేశాలతో సంప్రదించడం, పాకిస్తాన్ తోటి సంప్రదించడం, జర్మనీ దగ్గర నుంచి ఆయుధాలు తీసుకొచ్చుకోవడం, ఇటువంటి లోపాయకారిగా ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇది గమనించారు. కాబట్టి ఈ ఆపరేషన్ పోలో అమలు చేసి దీన్ని ఆక్రమించుకున్నారు. సరే, అంతవరకు బాగానే ఉంది. కానీ కాశీం రాజును కూడా పట్టుకున్నారు. పట్టుకున్న వాళ్ళు జైలు వేసిండ్రు. రావి నారాయణ రెడ్డి గారిని కూడా జైలు వేసిండ్రు. అనేక మంది, వందలాది మందికి లెఫ్టిస్టులు అంతా జైల్లో పడిపోయింది. అయితే ఇండియన్ గవర్నమెంట్ ఈ జైల్లో పడ్డ కమ్యూనిస్టులకు ఎలాంటి రికగ్నిషన్ ఇవ్వలేదు. వాళ్ళకు ఆ రికగ్నిషన్ ఇవ్వకుండా సుందరయ్య గారు, ఒక పక్క మోహన్ రావు గారు కంప్లీట్లీ అగ్రీయింగ్ విత్ ఇట్. అలాగే ఇంకొక పక్క కూరపాటి వెంకటనారాయణ రావు కొంత డిఫర్ అవుతూ ఉన్నారు. అది విద్రోహమా, విలీనమా అనే యాంగిల్‌లో నడుస్తున్న క్రమంలో బీజేపీ దీన్ని తెరపైకి తీసుకురావడం అన్నది కేవలం ఒక తెలంగాణ ఆత్మగౌరవాన్నో, తెలంగాణ ఒక స్ఫూర్తినో తీసుకురావడం, లేకపోతే తెలంగాణలో బీజేపీ లేదు కాబట్టి ఒక పొలిటికల్ మూవ్‌గా చూడొచ్చా? రచన గారు, మరి ఈ సర్దార్ పటేల్ గారు ఆయనే కాశ్మీర్ అర్జున్ బయటికి తీసుకొచ్చి ఆయన పాకిస్తాన్ పోవడానికి గొప్ప చెప్పిండు, వెళ్ళిపోయిండు. కానీ కమ్యూనిస్టులు మాత్రం వదిలిపెట్టలేదు. కాబట్టి ఈ రకంగా అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ సరి అయిన చర్యలు తీసుకోలేదు. మీరు అన్నట్టుగా, సార్ అన్నట్టుగా నిజంగానే 17 సెప్టెంబర్ అనేది సెలబ్రేట్ చేయాలి. ఆనాడు సర్దార్ పటేల్ గారే ఆ ప్రోగ్రామ్ తీసుకుంటే ఎవరైనా అది కంటిన్యూ అవ్వు. కానీ ఈ మధ్యలో గత 10-20 ఏళ్ల నుంచి తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచే దీన్ని బీజేపీ వాళ్ళు ఒక స్కీమ్ తీసారు. ఇది కేవలం ఏంటంటే ఒక హిందూ, అంటే ఇక్కడ ఎట్లా హిందూ ఓట్లను బీజేపీ వాళ్ళు లాక్కుంటామని వాళ్ళకి తెలుసు. కాబట్టి ముస్లింల మీద ఒక రకమైనటువంటి విమర్శ చేసినట్టయితుంటే హిందూ ఓటర్లంతా ఈ సైడ్ వచ్చేస్తారనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని చేస్తున్నారే. కానీ నిజంగానే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడే సర్దార్ పటేల్ కూడా ఈ కార్యక్రమాన్ని చేసేటుంటే ప్రజలందరూ కూడా సహకరించి ప్రతి సంవత్సరం మనకు స్వాతంత్ర దినోత్సవం జరిగినట్టే ఇది కూడా జరిగేది ఉండే. అప్పుడు బంద్ పెట్టిర్రు. అప్పుడు ఎందుకో నిజాంకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు, రాజప్రభకు చేసిండ్రు వీళ్ళే. మళ్ళీ ఇయ్యాలా, మళ్ళీ ఇది కావాలని సర్దార్ పటేల్ బాగా పెద్ద పని చేసినట్టారు. కానీ ఆయన కూడా తప్పులు చేసిండు అనేది వాస్తవం, చరిత్రలు ఉంది అది. కాబట్టి అంత రాజకీయాల కోసమే ఈ 20 సంవత్సరాల నుంచి మరి బీజేపీ మరి ఎప్పుడు పుట్టింది? అది 80 నుంచి పుట్టింది. మరి 80 నుంచి అది ఈ కార్యక్రమాన్ని చేయలే కదా వాళ్ళు. ఏంటంటే ఇతర రాష్ట్రాలలో విస్తరించడం కోసం ఎక్కడ ఏ కార్యక్రమం అవసరం ఉంటే ఆ కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. అది వాస్తవం. సరే, ఎవరైనా కాదనొచ్చు, విమర్శించవచ్చు, దాన్ని రిజెక్ట్ చేయొచ్చు, కానీ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మంచిది. థాంక్ యూ నారాయణ గారు. సుందరయ్య గారు, మీరు చెప్పండి. మీరిది బీజేపీ నిజంగా తెలంగాణలో ప్రజల్లో ఆత్మగౌరవాన్నో, లేకపోతే ఆ స్ఫూర్తినో తీసుకురావడం చేస్తా, లేకపోతే ఒక పొలిటికల్ మూవ్‌గా చూడొచ్చా తెలంగాణలో ఎస్టాబ్లిష్ అవ్వడం? ఇది రచన గారు, సెప్టెంబర్ 17 అనేది 100కి 100 పాళ్ళు ఇది విమోచన దినోత్సవం. విలీనం కాదు. విలీనం అనేది అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ ప్రో ముస్లిం. సో ఫస్ట్ నుంచి కూడా ముస్లిం సంతుష్టీకరణ పనులతోటి 60 సంవత్సరాలు పైగా పరిపాలించింది ఈ దేశాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ. సో దీన్ని దేశవ్యాప్తంగా 1947 ఆగస్టు 15న పరాయి దేశస్తుల కబంధ హస్తాల నుంచి విముక్తి పొంది స్వేచ్ఛ వాయువుల్ని ఊపిరి పీల్చుకున్న ఈ దేశ ప్రజలు
ఆ ఆనందం, ఆ స్వేచ్ఛ ఈ తెలంగాణ ప్రజలకు లేకుండా హరించబడింది. అప్పటికే పరాయి దేశస్థులైన ఈ ముస్లిమ్స్ 200, 300, 350 సంవత్సరాలు పైగా ఈ తెలంగాణలో ఉన్న హిందూ ప్రజల్ని గానియండి, స్వయంగా ఇక్కడ జన్మించిన ముస్లిమ్స్‌లు గానియండి, అణగదొక్కి అత్యంత పాశవికమైన, కిరాతకమైన జీవనాన్ని వందల సంవత్సరాల పాటు పరిపాలించిన ఆ బానిస బతుకుల నుంచి ఇప్పటికైనా విముక్తి దొరికింది అని 1947 ఆగస్టు 15న అనుకునే లోపే ఈ ఈ నిజామ్స్‌కి ఇచ్చిన ఈ ఫెసిలిటీ ఇండిపెండెంట్ గా ఉండండి, లేదంటే మీరు స్వతంత్ర దేశంగా ఉండండి, లేదంటే పాకిస్తాన్ లో ఉండండి అనే ఒక ఆప్షన్ ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది అనడం అనేది చరిత్ర ఏ విధంగా వక్రీకరించి వీళ్ళు రాశారంటే, అంటే ప్రతి ఒక్క అంశాన్ని చరిత్రలో కాంగ్రెస్ వక్రీకరించి రాసిందండి. అంతా కూడా ముస్లిమ్స్ ని సంతుష్టీకరణ, వాళ్ళు ఎక్కడ హర్ట్ అవ్వకూడదు, వాళ్ళ మనోభావాలను ఎక్కడా కూడా మనం గాయపరచొద్దు, ఎప్పుడు కూడా వాటికి పాలు పోసి నీరు పోసి పెంచి పోషించుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ గడిచిన గత 60 సంవత్సరాల్లో. ఇప్పటికి కూడా మీరు అంటున్నారు ఒక ఇప్పుడు వెంకటనారాయణ గారు అన్నారు, బీజేపీ ఏ రాష్ట్రాల్లో లేదో అక్కడ ఏ అంశాల మీద పోరాడితే బీజేపీ అధికారంలోకి వస్తుందో తెలంగాణలో కూడా ఈ సెప్టెంబర్ 17 అనేది ఒక రాజకీయ అంశంగా చూస్తున్నారు అనడం అది సబబు కాదండి. మాకు రాజకీయ అంశాలు కావాలంటే చాలా బాస్కెట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి ప్రతి స్టేట్ లోను. మేము అధికారంలో రావాలంటే డెవలప్మెంట్ ఇష్యూస్ మీద ప్రతి రాష్ట్రంలోనూ రాగలుగుతున్నాం. మెజారిటీ ఆఫ్ ది రాష్ట్రాల్లో బీజేపీనే ఉంది. తెలంగాణలో ఏ రాష్ట్రంలోనూ అనుభవించని బ్రిటిష్ పాలనలో ఏ రాష్ట్రంలోనూ జరగని జీవన విధానం, అత్యంత భయంకరమైన జీవన విధానం ఇక్కడ జరిగింది ఈ నిజాం సర్కార్లో. బ్రిటిషర్స్ వీళ్ళకి అన్లిమిటెడ్ అపరిమితమైన అధికారాలు ఇచ్చి ఈ తెలంగాణ ప్రజల యొక్క ధన మాన ప్రాణాలని హరించి వేసి అసలు హిందుత్వము అనే నిశానినే అధపాతాళానికి తొక్కువేయబడింది ఈ నిజాంస్ వలన. సో కాసిం రిజ్వీ అనేవాడే అసలు నిజాంస్ తాలూకా మనిషి కూడా కాదండి, వాడు ఎక్కడో పరాయి చేసేస్తుడు. వాడిని తీసుకొచ్చి సైన్యాధ్యక్షుడిని చేసి, నిజాం యొక్క సైన్యానికి అధ్యక్షుడిని చేసి అత్యంత కిరాతకంగా మహిళల యొక్క మానాల్ని, ప్రాణాలని, రైతుల యొక్క భూముల్ని, వాళ్ళకి జీవితమే లేకుండా, వాళ్ళ యొక్క ఐడెంటిటీ లేకుండా ఈ నిజాం సర్కారు కాసిం రిజ్వీ అనుసరించిన విధానమే వాళ్ళ జీవితం. సో ఇలాంటి దుర్భర పరిస్థితుల నుంచి ఆగస్టు 15న 1940లో దొరకలేదు, స్వాతంత్రం దొరకలేదని అత్యంత నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్రజానికానికి, తెలంగాణ ప్రజానికానికి ఇంకొక సంవత్సరం పాటు కూడా మరింత దుర్భరమైన జీవితం అనుభవించిన ఈ తరుణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూ తోటి కూడా విభేదించి ప్రధానమంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అవ్వాల్సిన తరుణం అందరికీ తెలిసింది ఆ చరిత్ర. దాన్ని కూడా కాంగ్రెస్ దాన్ని వక్రీకరించి జవహర్లాల్ నెహ్రూ గారు మహానుభావుడు అని చెప్పి ఆయన ప్రొజెక్ట్ చేసి ఆయన ప్రధానమంత్రిని చేశారు. అదో డిఫరెంట్ స్టోరీ. అయితే ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ కాసిం రిజ్వీని పాకిస్తాన్కి వెళ్ళేలాగా అనుమతి ఇచ్చింది అనడం తప్పు. ప్రాణ భయంతో అసలు ఇప్పటి వరకు కూడా సరైన చరిత్రలో కాసిం రిజ్వీ పారిపోయాడనే ఉంటుందండి. ఇప్పుడు పెద్దలు చదివినట్టు చరిత్రని పాకిస్తాన్కి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారనేది అబద్ధం, అది వక్రీకరించి రాయబడిన అంశం అది. అయితే ఎవరైతే ఇప్పుడు ఆఖరి నిజాంని లొంగిపోయేలాగా వ్యూహరచన చేసి ఇంకా కూడా దేశం మొత్తం భారతదేశం యొక్క సార్వభౌమత్వం 100% విరజిల్లాలి. స్వాతంత్రం అనేది కొన్ని రాష్ట్రాలకి, కొన్ని సంస్థానాలకి, కొంత ప్రాంతానికి కాదు. ఇది ఒక వసుదైక కుటుంబము, ఒక విశాలమైన దృక్పథంతో ప్రజలు పోరాటాలు చేసి అనేక సంవత్సరాలు సాధించుకున్న స్వాతంత్రం అందరికీ సమానంగా దక్కాలి అనే ఒక పట్టుదలతోటి సాధించిన వ్యక్తి ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి. ఆ క్రమంలోనే సంవత్సరం పాటు సహనంతో సెంట్రల్ గవర్నమెంట్ ఎదురు చూసి నెహ్రూని విభేదించి సెప్టెంబర్ 17వ తారీఖున ఈ తెలంగాణ ప్రజలకి స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే సౌభాగ్యాన్ని, అదృష్టాన్ని కలిగించిన ఏకైక వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్, ది టాలెస్ట్ పర్సన్ ఆఫ్ దిస్ ఇష్యూ. అయితే ఇలాంటి స్ఫూర్తిని తెలంగాణ ప్రజల్లో పదే నింపాలని చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నది బీజేపీ మాత్రమే. ఈ బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, కుటిల రాజకీయాలు, కుహానా శక్తులను ఉపయోగించుకుని లౌకికమైన రాజకీయాలు చేసి భ్రష్టు పట్టిస్తున్నారు. ఈ యొక్క సెంటిమెంట్ ని మీరు అన్నారు కదా, ఆగస్టు 15 లాంటి ఒక స్ఫూర్తి తెలంగాణ ప్రజల్లో సెప్టెంబర్ 17వ తారీఖు గురించి ఎందుకు రావడం లేదు, ఎందుకు రగిలించడం లేదంటే
ఆనాటి తరానికి నరం నాడి రక్తం మరిగిపోతుందండి అది తెలుసుకుంటే. ఎందుకంటే ఆ దుర్భర జీవితాన్ని అనుభవించిన ప్రతి కుటుంబంలోని వారసుడు ఈ రోజు అవకాశం ఇస్తే ఈ ఎంఐఎం పార్టీలో ఒక్కళ్ళని కూడా మిగల్చకుండా, అంటే నేను అనేది ఇప్పుడున్న నాయకులే కాదు, ఆ భావజాలం ఉన్న వాళ్ళని కూడా అంతమందించడానికి సిద్ధమే. ఎందుకంటే అంతటి దయనీయమైన పరిస్థితులు జీవనాన్ని ఈ తెలంగాణ ప్రజలు నిజాం సర్కార్లో ఆ కాసిం రిజ్వీ అనే సైనిక అధ్యక్షుల్లో స్వాతంత్రం వచ్చినా కూడా 1 year పాటు ఇంతటి దయనీయమైన పరిస్థితికి దాపరించినందుకు ఆ స్ఫూర్తి నిజంగా నింపడానికి ఇప్పుడు అధికారపూరితంగా నిర్వహించబడుతుంది ఈ సెప్టెంబర్ 17. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా నిర్వహించబడుతుంది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో. దానికి అభినవ్ సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజ్నాథ్ సింగ్ గారు దానికి నేతృత్వం వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో జరగబోతుందండి. ఇది ఎప్పటికీ మెమరబుల్ డేగానే ఉంటుంది. కానీ రాజకీయ అంశంగా మలుచుకోవాలంటే మాకు వి హావ్ ప్లెంటీ ఆఫ్ అంటే మేడం రచన మేడం గారు ఒక విషయం ఏంటంటే, ఇందాక మనం కొన్ని పేర్లు చెప్పుకున్నాం. వాళ్ళు మాత్రమే కాకుండా ఈ నిజాంకు అగైనిస్ట్ గా పోట్లాడినటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది ప్రముఖులు ఉన్నారు. వాళ్ళను అనివార్యంగా మనం తలుచుకోవాల్సినటువంటి యొక్క అవసరం ఉందని నేను భావిస్తున్నాను. మోహన్ రావు గారు మీరే మాట్లాడాల్సింది. జస్ట్ ఇంకో క్వశ్చన్ యాడ్ చేస్తాను. ఇది చెప్తూ అది కూడా మీరు క్లారిటీ ఇవ్వండి అని అడగడం. ఇప్పుడు సెప్టెంబర్ 17 ఖచ్చితంగా అది సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. అది ఎవరు డినై చేయట్లేదు. కానీ తెలంగాణ అంటేనే ఏదన్నా జరిగితే చాలు ప్రజలు ప్రొటెస్ట్ చేస్తారు. విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా ముందుంటారు ఏదైనా ఇష్యూ ఉంటే. కానీ ఈ విషయంలో మనకి ప్రభుత్వాలు వెనక్కి నెడుతుంటే ప్రజల నుంచి ఆ ప్రొటెస్ట్ గాని, సెలబ్రేట్ చేయాలన్న స్వరాలు గాని ఎక్కువ వినిపించట్లేదు. దీన్ని ఎలా చూడొచ్చు? అది కూడా చెప్పండి. మీరు చెప్పాలనుకున్న అంశంతో పాటు. ఓకే. తప్పకుండా. అయితే ఒకటేంటంటే, మనం తెలంగాణ ముఖ్యంగా నిజాంకు అగైనిస్ట్ గా పోరాటం గురించి మనం మాట్లాడినప్పుడు అనివార్యంగా కొంతమంది ప్రముఖులను గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటున్నాను మేడం. అందులో మనందరికీ తెలుసు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రముఖంగా వినబడినటువంటి యొక్క పేరు కొమరం భీం. కొమరం భీం కూడా ఆ రోజుల్లో ప్రముఖమైనటువంటి యొక్క పాత్ర పోషించడం అనేది జరిగింది. అదే రకంగా ప్రముఖ రచయిత దాశరథి గారు, ఆయన కూడా ప్రముఖమైనటువంటి యొక్క పాత్ర పోషించడం అనేది జరిగింది. రామానంద తీర్థ, వీళ్ళందరూ కష్టపడడం వల్ల నిజాంకు అగైనిస్ట్ గా ఈ పోరాటం అనేది నెగ్గింది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇందాక డిస్కషన్ లో ఒక పాయింట్ ఏమొచ్చిందంటే, ఈ నిజాం పాలన పోయిన తర్వాత నిజాంకు ఫేవరబుల్ గా సర్దార్ పటేల్ ఆయనకు రాజ్ ప్రముఖ్ పదవి ఇచ్చారు అనేటువంటి ఒక అభిప్రాయం వెలబడింది. అది కరెక్ట్ కదండి. అసలు యాక్చువల్ గా జరిగింది ఏంటంటే, అప్పుడు వీళ్ళందరూ ఈ సంస్థానాధీశులు ఎవరైతే ఉన్నారో, నేను ఇందాక మీకు చెప్పాను ఇంట్రడక్షన్ 500 సంస్థానాలు ఉండేవి అని చెప్పి, వీళ్ళందరితో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక అగ్రిమెంట్ కి వచ్చింది. వచ్చినప్పుడు కేవలం నిజాం మాత్రమే కాదు, మైసూర్ మహారాజును కూడా రాజప్రతినిధిగా చేయడం అనేది జరిగింది. అట్లా కొంతమందిని చేశారు. తర్వాత మళ్ళీ వాళ్ళని తీసేయడం. తర్వాత మీకు గుర్తుండే ఉంటది, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా అయినప్పుడు వీళ్లకు అప్పటిదాకా రాజభరణాలు ఇచ్చేవాడు. ఎందుకంటే ఈ వాళ్ళకు ఉన్నటువంటి యొక్క సంస్థానాలను భారత యూనియన్ లో కలిపినందుకు గాను కాంపెన్సేషన్ కింద రాజభరణాలు ఇచ్చేవాళ్ళు. ఐ థింక్ కరెక్ట్ గా సబ్జెక్ట్ టు కరెక్షన్ 17లో 71లోనే ఇందిరాగాంధీ గారు ఈ రాజభరణాలను కూడా రద్దు చేయడం అనేది జరిగింది. అయితే మీరు అన్నట్టుగా ఇంకోటి ఏంటంటే, కొంతమేర ప్రజల నుండి మాత్రం సరైనటువంటి యొక్క స్పందన రావట్లేదు అని నేను కూడా అనుకుంటున్నాను. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఇంకొక పాయింట్ చేశారు డిస్కషన్ లో వచ్చినటువంటి ఒక పాయింట్ ఏంటంటే, బీజేపీకి పొలిటికల్ ఏజెండా కూడా ఉంది అన్న అభిప్రాయం కూడా వెలబడింది. ఖచ్చితంగా బీజేపీకి అట్లాంటి పొలిటికల్ ఏజెండా ఉండడానికి ఖచ్చితంగా అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మోహన్ రావు గారు ఉందని మీరు అనుకుంటున్నారు. నారాయణ గారు, మోహన్ రావు గారు మీరు మాట్లాడుతుంటే స్ట్రక్ అయిపోయింది. సో విల్ ప్రొసీడ్ విత్ నారాయణ గారు. మీరు చెప్పండి, ఎందుకు ప్రజల నుంచి అది రావట్లేదు? ఒకవేళ వచ్చి ఏర్పడితే దీనివల్ల నిజంగా ఒక మోహన్ రావు గారు మీరు కంటిన్యూ చేస్తారా? చెప్పండి, క్వశ్చన్ చెప్పండి. ఇందాక నేను అడిగాను కదా సార్, ఎందుకు ప్రజల నుంచి ఆ ప్రొటెస్టింగ్ వాయిస్ వినబడడం లేదు? ఒకటి ఏంటంటే, ఒక కారణం ఏంటంటే, చాలా మందికి మీరు ఇందాక చెప్పారు జనరేషన్ గ్యాప్ కూడా ఉందండి. తర్వాత చాలా మందికి అసలు తెలంగాణ ఉద్యమం అంటే ముఖ్యంగా నిజాంకు అగైనిస్ట్ గా జరిగినటువంటి ఉద్యమాన్ని గురించి రావాల్సినటువంటి పబ్లిసిటీ రాలేదు. ఇప్పుడు ఫ్రీడమ్ ఫైట్ గురించి మనం మాట్లాడినప్పుడు చాలా మందికి తెలుసు, కానీ ఈ తెలంగాణ ఉద్యమానికి తగినటువంటి యొక్క పబ్లిసిటీ రాకపోవడమే ఇందుకు ప్రధానమైనటువంటి కారణం అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మోహన్ రావు గారు. నారాయణ గారు మీరు చెప్పండి, ఒకవేళ నిజంగా సెప్టెంబర్ 17 ఒకవేళ గవర్నమెంట్ సీరియస్ గా తీసుకుని చేస్తే
ఏదన్నా ఒక గుణాత్మకమైన ఒక క్రియేటివ్ ఒక ఏదైతే ప్రయోజనం ఏమన్నా ఉంటుందా? నిజంగా దాన్ని రికగ్నైజ్ చేసి సెలబ్రేట్ జేయడం వల్ల? ఆ ఇంపాక్ట్ తెలంగాణ మీద ఎలా ఉంటుంది? అసలు ఆ మార్పు మనం ఎక్కడ చూడొచ్చు ఆ ప్రభావాన్ని? ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ మూమెంట్ ఏదైతే రెండవ దశ మొదలైన కాడ నుంచి వీళ్ళు అదే ప్రోగ్రామ్ తీసుకొని నేను కూడా చూశాను. చాలా ప్రోగ్రామ్స్ లో నేను కూడా అప్పుడు తెలంగాణ కోసం ఈ బీజేపీ కూడా కలిసి వచ్చింది కాబట్టి వాళ్ళతో పెట్టి మేము కూడా చేశాము. కానీ ఇందులో సిన్సియారిటీ అనేది సార్ ఇంతకుముందు ఉన్నట్టుగా జనరేషన్ 2, 3 జనరేషన్స్ అయిపోయినాయి. అప్పుడు చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇప్పుడు లేరు. పోనీ బీజేపీ గవర్నమెంట్ 2004లో వచ్చింది. అలాంటి అప్పుడు పోరాటం చేసిన వాళ్ళు చాలా మంది ఉండిరి కొంతమంది. కానీ వాళ్ళని ఎవరైతే లెఫ్ట్ అయితేంది, రైట్ అయితేంది, ఎవరైతే మనుషులు మనుషులే కదా, పోరాటం చేసిన వాళ్ళని గౌరవించాలి కదా. అలాంటిది బీజేపీ మరి ఇంత ప్రేమ ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఒక గౌరవ వేతనం ఇవ్వడమా, లేకపోతే వాళ్ళని సన్మానం చేయడం అటువంటిది లేదు. లెఫ్ట్ వాళ్ళు పనిచేసిన కాబట్టి వాళ్ళని వద్దని చెప్పడం. ఇప్పుడు అట్లనే ఇప్పుడు మీకు గుల్బర్గా ఏరియాలో కూడా 3 జిల్లాలు కర్ణాటక జిల్లాలు ఉన్నాయి. అది ఇంతకుముందు బీజేపీ అక్కడ పరిపాలించింది. మహారాష్ట్రలో కూడా ఇప్పుడు ఔరంగాబాద్ 5 జిల్లాలు ఉన్నాయి, అప్పటి పాత జిల్లాలు. అది కూడా పెద్ద ఏరియా కదా. ఇప్పుడు మహారాష్ట్రలో గవర్నమెంట్ వాళ్ళదే కదా, మరి అక్కడ పెద్ద ఎత్తున భారీ ఎత్తున దేశం అంతటే మారుమోగేటట్టు చేయొచ్చు కదా. ఇక్కడ చేయడం ఉద్దేశం ఏంటంటే ఇది ఏదో ఒక రకంగా పోలరైజేషన్ కోసం చేసేదే. కానీ సిన్సియారిటీ ఉంటే ఆ 2 రాష్ట్రాలలో కూడా అంతకుముందు సరే, ఇప్పుడు కర్ణాటకలో అంటే కాంగ్రెస్ ఉంది, అంతకుముందు బీజేపీ ఉంది, అదేం మాట్లాడలేదు అప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ మహారాష్ట్రలో కూడా 5 జిల్లాలు పెద్ద జిల్లాలు అంటే సగం తెలంగాణ అంతా అది మహారాష్ట్రలో ఉంది, కానీ అక్కడ కూడా ఏం చేస్తలేరు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రాజకీయ ఎజెండా అంటే తెలంగాణలో అన్ని స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు అన్ని సర్వనాశనం అయినాయి. బీజేపీ అనుకుంటే ఇక్కడ డెవలప్మెంట్ చేస్తాం, ఇది చేస్తామని అది పోరాటం చేయాలి. అది డెవలప్మెంట్ పోరాటం కాదు, ఇది కేవలం పోలరైజేషన్ చేయడం, ప్రజలను ఏ విధంగా డివైడ్ చేయాలి, ఓటు బ్యాంక్ మార్చుకోవాలి. కానీ ప్రజల అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి పార్టీలు ఏవి లేవు. ఇవాళ ఏమైనా ఆ పండుగ చూసుకొని ఆ పండుగను దాన్ని ముందర పెట్టుకొని ఓట్లు ఎట్లా సంపాదించాయి, ఆ ఓట్లు అయిపోయినాక మళ్ళీ అయిపోతుంది. కాబట్టి ఒక విద్వేషపూరితమైనటువంటి ప్రోగ్రాం తీసుకోవడం తప్ప, ఇది నిజంగానే ప్రజలను ఆకర్షించాలంటే మీరు డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకొని దాంతో పాటు ఇది చేయాలి. ఇది వెనకట నవోదయ స్కూల్ ఎప్పుడో ఇచ్చిండ్రు 86లో. ఇవాళ గవర్నమెంట్ స్కూల్ సర్వనాశనం అయి ఉన్నాయి. జిల్లాకో 4 పాత జిల్లాలు 10 జిల్లాలు ఉన్నాయి. 30 40 నవోదయ స్కూల్ ఇస్తే బాగుపడాలి. పేద ప్రజల ప్రోగ్రాం ఒకటి ఉండదు, మెడికల్ సంబంధించిన ప్రోగ్రాం ఉండదు. ఆయుష్మాన్ భారత్ అని అనౌన్స్ చేయబట్టి 4 ఏళ్ళు అయింది. అది అసలు అసలు దాన్ని కాడు సంపాదించా అయినా కానీ ఎవరికి దొరకలేదని చాలా మంది ఓల్డ్ పీపుల్ అంటున్నారు. కాబట్టి ఇదంతా కార్పొరేట్ సంస్థలను బలోపేతం చేసే ప్రభుత్వాలు ఇవి. కేవలం ప్రజలను మభ్యపెట్టి డైవర్ట్ చేసి పోలరైజ్ చేసి ఒక ప్రభుత్వాన్ని తీసుకోవడం. దాన్ని మరి ఇవాళ చూడండి, బీహార్ ప్రజలంతా వచ్చి ఇక్కడ 25 లక్షల మంది ఇక్కడ వచ్చి పనిచేస్తాను కూలీలు. మరి బీహార్లో వాళ్ళ అభివృద్ధి ఏం చేసిందని అక్కడ. మన ఉత్తరప్రదేశ్ కూడా అంతే. మొత్తం ఆ ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి పని చేసుకుంటారు, బతుకుతారు 300 రూపాయలు 400 రూపాయలకు. అక్కడ 100 రూపాయలు కూడా వస్తలేవని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, పేద ప్రజలు అభివృద్ధి కోసం చూడాలి. ఎంతసేపు కార్పొరేట్ సంస్థలు ఇక ఇలాంటి కార్యక్రమాలు ముందు తీసుకొచ్చి ప్రజలను డైవర్ట్ చేయడం తప్ప, ఇప్పుడు నిరుద్యోగ సమస్య పెద్ద సీరియస్ ఏది హ్యూమన్ బాంబుగా అవుపడుతుంది మీకు 2-3 ఏళ్ళల్లా. అది కూడా పట్టించుకుంటలేరు. ఇంతసేపు కార్పొరేట్ సంస్థల ఊడిగం చేయడం, ప్రజల మీద జిఎస్టీ పెంచి లేదా పన్నులు పెంచి ఆ డబ్బు వసూలు చేసుడు, వాళ్ళకు నేషనల్ హైవేలు వేసేయడం, ఏరోప్లేన్లు ఎయిర్పోర్ట్లు వేయడం. కానీ స్కూళ్ళు, కాలేజీలు లేదా మెడికల్ కాలేజీలు, మెడికల్ హాస్పిటల్ డెవలప్ చేద్దాం, ఈ అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దాం, ఏది ప్రజలు పేద వర్గాలకు ఎక్కడ వాళ్ళు చేస్తలేరు. అది వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పోలరైజేషన్ చేసి ఒక ప్రభుత్వాన్ని ఆక్రమించుకోవడం తప్ప, ఈ పేద వర్గాల అభివృద్ధి అనేది ఎజెండాగా తీసుకోవాలి. సుందరయ్య గారు నేను చెప్తున్నాను. ఎందుకంటే పాలిటిక్స్ చేస్తారు, కానీ పాలిటిక్స్ కంటే ఎక్కువ నిజమే ఒక జాతీయ భావంతో మీరు ముందుకు వచ్చేటువంటి పార్టీ. ఓకే, జాతీయ భావాన్ని మరి అన్ని జాతీయలో ఉన్నటువంటి పేద వర్గాలు కూడా, ఇక బీసీ బిల్లు ఉన్నది, అది ఏది ఢిల్లీ దాకా పోయింది. అది ఆ బీసీ బిల్లు రాజకీయాలు చెప్తారు. 3 పార్టీల మధ్యన రాజకీయాలు, 3 స్తంభాలాట నడుస్తుంది. మరి బీసీలకు అన్యాయం ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి పెట్టారు కదా. ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చాం 10% ఇచ్చేసేది దాని వాడు అడగక ముందు కూడా. కానీ అడుగుతున్న బీసీల యొక్క బిల్లు మాత్రం పక్కకు పెట్టిండు. ఎవరంటే కాంగ్రెస్ వాడు ఇది పెట్టిండు అది పెట్టిండు. కాబట్టి ఇదంతా పోలరైజేషన్ ప్రోగ్రామ్. సుందరయ్య గారు మీరు చెప్పండి. అదర్ దాన్ దిస్ పిలవడము రాజ్నాథ్ సింగ్ లేకపోతే అమిత్ షాను ఇటువంటి నాయకులు వచ్చి ఆ డేని సెలబ్రేట్ చేయడం కాకుండా
ఇంకా ఎఫెక్టివ్‌గా తెలంగాణ ప్రజల్లోకి ఇది తీసుకెళ్ళడానికి బీజేపీ ఏం చేస్తుంది? ఏం చేయబోతుంది? అంటే ఎవ్రీ ఇయర్ ఇదే జరుగుతుంది రిపిటీటివ్‌గా. ఏమన్నా ఇప్పుడు ట్రాన్స్‌ఫర్మేషన్ ఇంకేదైనా కార్యాచరణ ఆలోచిస్తూ ఉందా బీజేపీ? చెప్తానండి. ఇప్పుడు వెంకటనారాయణ గారు ప్రస్తావించినట్టుగా ఇది పోలరైజేషన్ అనే దాంట్లో పూర్తిగా నేను ఖండిస్తున్నా, విభేదిస్తానండి. ఎందుకంటే ఒక విమోచన దినోత్సవం అంశం మీద టోటల్ తెలంగాణ పబ్లిక్ అంతా కూడా బీజేపీ వైపు ఓటింగ్ వైపు మళ్ళుతారు. బీజేపీని ఓన్ చేసుకుంటారు. ఈ సెంటిమెంట్‌ని రగిలించడం వల్ల తెలంగాణ యొక్క మనోభావాలు, తెలంగాణ యొక్క సెంటిమెంట్‌ని బీజేపీయే భుజానేసుకొని మాకు చాలా న్యాయం చేస్తుందనే భావనలో ఎవరు ఉండరండి. అసలు సిసలైన అంశాన్ని ప్రస్తావిస్తుందనే ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పడుతుంది. అది మేము కంటిన్యూ చేయడానికి, ఆ స్ఫూర్తిని, స్పిరిట్‌ని కంటిన్యూ చేయడానికి మేము ఈ యాక్టివిటీ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా 15 ఆగస్టు, 15th ఆగస్ట్ ఎందుకు చేస్తున్నాం? దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా అని అడిగారు వెంకటనారాయణ గారు. ప్రయోజనం గురించి కాదు ఇది. ఇది ఒక చరిత్ర. చరిత్ర అనేది ఎప్పటికీ కూడా స్మరించుకుంటూ వాళ్ళల్లో ఒక రకమైన ఉత్తేజాన్ని మనం రేకెత్తిస్తూ ముందుకు సాగాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలది, ప్రభుత్వాలది ఉంటుంది. అయితే మన ప్యానెల్ సభ్యులు రావినారాయణ గారు అన్నారు, ఓ నవోదయ స్కూల్స్ ఎందుకు రాలేదు, మిగతా పేదవాళ్ళకి సంబంధించిన ఎందుకు రాలేదు, ఆయుష్మాన్ ఎందుకు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటే, లాస్ట్ 10 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ ని పదే పదే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ మినిస్టర్స్ ఆయుష్మాన్ ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు నీ రాష్ట్రంలో? అది స్టేట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఒక ఒక పాలసీని సెంట్రల్ అమలు చేసి స్టేట్స్ మీదకి వదులుతుంది. ఆ స్టేట్స్ దాన్ని అడాప్ట్ చేసుకుని ఇంప్లిమెంట్ చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్ పాలసీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే చంద్రబాబు నాయుడు 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇంక్లూడింగ్ ఆయుష్మాన్ తో కలిపి ఒక కుటుంబానికి అందిస్తున్నామని ఒక వారం క్రితం ప్రకటించారు ఆయన. గత ప్రభుత్వం కూడా వైసీపీ గవర్నమెంట్ ఆయుష్మాన్ పథకాన్ని కన్వీనియంట్ గా ఇగ్నోర్ చేశారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు కన్వీనియంట్ గా ఇగ్నోర్ చేసింది. ఇది ఆయా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ కేంద్ర ప్రభుత్వం అందించిన అంశాలని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద, వాళ్ళ గురుతర బాధ్యత అది. ఆ తర్వాత మీరు ఐఐఎంలు తీసుకోండి, ఐఐటీలు తీసుకోండి, మిగతా ఈ ఏంటిది నవోదయ స్కూల్స్ కొత్తగా శాంక్షన్ చేయబడిన రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయో సౌత్ లో మీరు ఒకసారి లిస్ట్ తీసుకోండి. వెంకటనారాయణ గారు కూడా కొన్ని తెలుసు, కానీ ఆయన కొన్ని అంటే ఆరోపణలు చేయాలి. బీజేపీ ఓన్లీ కార్పొరేట్ పెద్ద నాయకుల, పెద్ద వ్యక్తుల పార్టీ అని చిత్రీకరించడానికి కొన్ని అంశాలని మరుగున పరిచి ఈ ప్రస్తావన చేసుకుంటూ వస్తున్నారు. అదొకే, అంటే ప్రజలకి అంతా ఇప్పుడున్న టెక్నాలజికల్ ఎరాలో అన్ని అర్థమవుతున్నాయి. అయితే ఈ మారింది ఎప్పుడైనా కూడా కుల మత ప్రాతిపదికన రాజకీయాలు చేసే అవసరం బీజేపీకి లేదు. హిందుత్వము మేము భుజాన్ని వేసుకుంటాం అనేది, హిందుత్వం అనేది ఒక మతమైనా కూడా అదొక జీవన విధానం. అది దాన్ని మతంగా భావించే వాళ్ళు ఇది హిందుస్థాన్ అండి. హిందుత్వం అనేది ఒక జీవన విధానం. అదొక మతంగా చిత్రీకరించబడి అనేక మంది స్వామీజీలు, బాబాలు, ఆశ్రమాలు, దట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ. సో హిందుత్వం అనేది ఒక నడవడిక. అయితే ఈ సెప్టెంబర్ 15 అనే విమోచన దినోత్సవాన్ని ఒక రకమైన పాజిటివ్ దృక్పథం కోసం ప్రజల్లో ఆ స్ఫూర్తిని, ఆ నిజాం సర్కార్ కానీ బ్రిటిషర్స్ తో చేతులు కలిపి ఎలాంటి ఒక అణగారిన జీవితాన్ని అనుభవించారో తెలియచేసే ఒక యాక్టివిటీయే తప్ప ఇది ఓటింగ్ పోలరైజేషన్ కి ఏ మాత్రం కూడా డిజైన్ చేయబడిన యాక్టివిటీ కానే కాదండి. సుందరయ్య గారు కంప్లీట్ గా అబ్జెక్ట్ చేశారు, జస్టిఫికేషన్. సో చర్చ ముగింపుకు వచ్చేసాం. ఓవరాల్ గా ఈ అంశం గురించి ఏమనుకుంటున్నారో ఒక్కొక్కరు కన్క్లూడ్ చేయండి. ఫస్ట్ మోహన్ రావు గారు మీరు కన్క్లూడ్ చేయండి. నేనైతే ఇది సెలబ్రేట్ చేయాలనే గట్టిగా అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అంశాల గురించి, ముఖ్యంగా భారత స్వాతంత్ర సంగ్రామం ఎంత ముఖ్యమైనటువంటి యొక్క పాత్రను పోషించిందో, అదే రకంగా తెలంగాణ ఉద్యమం కూడా పర్టికులర్ గా నిజాంకు వ్యతిరేకంగా జరిగినటువంటి యొక్క పోరాటానికి కూడా అంతే ప్రాముఖ్యం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని సెలబ్రేట్ చేయాలని నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ మోహన్ రావు గారు. నారాయణ గారు మీరు కన్క్లూడ్ చేయండి. సరే, సెలబ్రేషన్ చేస్తూనే ఉన్నారు, 25 ఏళ్ళ నుంచి చేస్తాను. దాదాపు 25 సంవత్సరాలు అయింది. మంచిదే, ఇది కూడా ఒక కార్యక్రమం పెట్టడం వల్ల కూడా దీని కౌంటర్ ఏది కాంగ్రెస్ కానీ అటు లెఫ్ట్ పార్టీలకు కానీ వాళ్ళకు జ్ఞానం వస్తుంది. ఏమైనా లోపాలు ఉంటే చేస్తే మీరు కరెక్టే, ఒక చైతన్యం రావడం అవసరం. ఇప్పటికి కూడా కొంత ఇప్పటి తరానికి అసలు ఏం జరిగింది అదంతా తెలియాలి. మరి అట్లాంటప్పుడు మీరు పుస్తకాలు ఇట్లా రిలీజ్ చేయాలి, అప్పటి ఏం జరిగింది అదంతా ఇప్పటి యువతకు ఎడ్యుకేట్ చేయాలి. అది కూడా చేస్తలేదు. ఏమైనా జెండాలు పట్టుకుంటా తిరుగుతాను, అది పోయి ఎస్పీ ఆఫీసులో 4 రోజులు ముట్టడి చేస్తాను, ఇటు పోతాను జైల్లో పోయినట్టుగా. ఓ రోజు మన పోలీస్ స్టేషన్ లో పోతాను. నేను పోయొచ్చు, నేను కూడా పోయినా సుందరయ్య గారు. అంటే అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ లో కలిసి పనిచేసినాం కాబట్టి అందులో పనిచేసినాం.
కానీ ఇది పెద్దగా ఇంపాక్ట్ రాదు. దీని నేను అనేది డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీద పోయిన ప్రభుత్వం అట్లే చేసింది, ఈ ప్రభుత్వం అట్లే చేసింది. కాబట్టి సెంటర్ నుంచి రావాల్సినది కనీసం స్కూల్స్ లేదా యూనివర్సిటీస్ గ్రాంట్ ఏదైనా ఇస్తే అది డెవలప్మెంట్ అవుతుంది. మేము చేస్తున్నాం అని చెప్తే మీరు అన్న దానితోటి పూర్తిగా నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే దానికి రిప్రజెంటేషన్ అనేది అవసరం సార్. స్టేట్ 8 మంది ఎంపీలు ఉన్నారు, ఇంకేం కావాలి మీకు? 8 మంది మంత్రి ఎంపీలు. మా ఎంపీల యొక్క ఇంటర్వెన్షన్ తో పాటుగా స్టేట్ గవర్నమెంట్ రూలింగ్ ఉన్నది. ఏ పార్టీ ఇక్కడ రూలింగ్ ఉంటే వాళ్ళు ప్రతినిధులు చేసిన రిప్రజెంటేషన్ కి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది మీరు గమనిస్తున్నారు, పోయిన గవర్నమెంట్ కు ఈ గవర్నమెంట్ కు చాలా తేడా ఉంది. వాడు పొద్దున్న అది కాదు సార్. ఇప్పుడు మీరు 42% బీసీ బిల్లు గురించి మీరు ఏం చేశారు అని అడుగుతున్నారు. కాంగ్రెస్ పెట్టింది. కాంగ్రెస్ పెట్టి తాంబూలాలు ఇచ్చాం తను సావండి అని అది పట్టించుకోకుండా ఓన్లీ స్టేట్ లో ప్రచారం చేసుకుంటే దానికి చట్టబద్ధత వస్తుందా? దాని గురించి ఎన్ని రిప్రజెంటేషన్ చేయాలి? రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగాము, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగాము, ఇంకా దొరకలేదు అంటే వీళ్ళు అడగంగానే దొరుకుతుందండి. వాళ్ళు రాజకీయం చేస్తారండి. పట్టుదలతోటి ఎన్ని రాజకీయ పార్టీలు ఎన్ని రకాలుగా శ్రమిస్తాయి అంటే వీళ్ళకి బిల్లు మీద చిత్తశుద్ధి లేదని తెలుసు. అది దొరకదని కూడా తెలుసు. కానీ ఊరికి బట్ట కాల్చి ముఖానేసి వాళ్ళు ఏం చేయట్లేదు అనే ఒక నింద మా మీద వేయడం కోసమే వీళ్ళు ఈ డిజైన్ చేయబడింది బీసీ బిల్లు. ప్రజలకైతే నష్టమైతుంది కదా సుందరయ్య గారు, పాపం ప్రజలకు నష్టమైతుంది. ఈ విమోచన దినోత్సవానికి అధికారికంగా చేస్తే కాంగ్రెస్ కి మైనస్ అవుతుంది. ముస్లింస్ లో రాబోయే ఎలక్షన్ లో కూడా ముస్లింస్ ఓటు వెయ్యరు అనే ఒక భయంతో ఈ సంతుష్టీకరణ అనే ఒక అంశంతో లౌకికవాదం అనే ఒక 2-3 కన్వీనియంట్ పదాలను పెట్టుకుని రాజకీయాన్ని నడపాలని డిసైడ్ అయిపోయిన పార్టీలే కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. మీది వాళ్ళది ఒకటే టార్గెట్ అండి. మీరు ఆన్లైన్ లో మాట్లాడతారు, అవసరం బీజేపీకి లేదండి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి రాజకీయం చేసే తత్వం బీజేపీది దేశవ్యాప్తంగా. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ని పేరు మార్చాం ప్రయాగ్రాజ్ అని. ముందు కూడా అనేక ఎజెండా ఉంది. దీన్ని కాషాయకరణం అంటారు కొంతమంది. మేము భారత సంస్కృతిని వెలికి తీస్తున్న విధానంలో ఒక భాగమని మేము అంటున్నాం. ఎట్లయితే ప్రజలు బాగుపడితే సరిపోతుంది. పేదరికం తగ్గియాలి, కార్పొరేట్ సిస్టమ్ తగ్గియాలి, చేయాలి. కల్చర్, సంస్కృతి, ఆచారం కూడా నిలబెట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది సార్. ఇప్పుడు బతుకమ్మ చేస్తాం, కల్చర్. బోనాలు చేస్తాం, కల్చర్, ఆనవాయితీ, అవి కూడా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ఉంది. అలానే ఈ భారత సంస్కృతి ఎట్లా అణిచివేయబడింది, ఎట్లా వక్రీకరించబడింది, ఎట్లా రూపుమాపబడింది పరాయి పాలనలో, అది కూడా మెల్లగా దాన్ని మళ్ళీ రీస్టోర్ చేసే ప్రక్రియ చాలా ఉధృతంగా సాగుతుంది. థ్యాంక్ యూ సుందరయ్య గారు. నారాయణ గారు కంక్లూడ్ చేసినట్టే కదా మీరు కూడా? ఓకే. మోహన్ రావు గారు, నారాయణ గారు, సుందరయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇంతటితో చర్చను ముగిద్దాం.